హాయ్ ఫ్రెండ్స్, జనరేటర్ చెక్ చేద్దామని వచ్చాను. కస్టమర్ వచ్చినాడు, తాళం తీసుకొస్తున్నాడు. చెక్ చేసి చూద్దాము. పోయి అయితే చూద్దాము. బ్యాక్ సైడ్ ఉంది జనరేటర్. ఇది కాదు మనది జనరేటర్, అవతల సైడ్ ఉన్నాయి. ఇదే జనరేటర్ ఇప్పుడు మనం చెక్ చేసేది. చూసుకోవచ్చు 125. ఇక్కడ 1 ఉండాలి, స్టిక్కర్ తీసేసినట్టుంది, ఒకటి గీకినట్టుంది. ఒకసారి అయితే ఓపెన్ అయితే చేసి చూద్దాము ఎలా ఉందో. రావట్లేదండి ఇది. దీన్ని కాదే మక్కి దీంట్లో పెడదాం. ఓపెన్ అయిపోయింది. ఇది రావట్లేదు. దీనికి ఏమైందో మరి. నువ్వు ఇట్లా ఉండబెట్టారు. ఇటు నుంచి రావట్లేదు అంటే లోపల సైడ్ నుంచి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. కీ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇది ఇట్లా అనేసి వచ్చేస్తుంది. స్టక్ అయినట్టుంది కీ, అది అందుకే రాలేదు. అది చూసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్ సీరియల్ నెంబర్ అండి, ఎంత కేవీఏ మోడల్ నెంబర్ ఇక్కడ ఉంది. దాని బ్రాండ్ నేమ్ ఉంటుంది, స్టాన్ఫోర్డ్. అది దీని ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను ఇప్పుడు. కమెంట్స్ 125 జనరేటర్ది, ఇంజన్, స్పేర్ పార్ట్స్ అండ్ ఇది ఎలా రన్ అవుతుంది, దీనికి ఏమేమి కావాలి, రన్ కావాలంటే ఏమేమి వర్క్ చేయాలి, దీనికి ఫుల్ వీడియో కోసం చూస్తూనే ఉండండి. పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్స్. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఆల్టర్నేటర్. ఇది ఆల్టర్నేటర్ సీరియల్ నెంబర్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. సీరియల్ నెంబరు, కేవీఏ, పవర్ ఫ్యాక్టరు, యామ్స్ అన్నీ ఉంటాయి మనకి దీంట్లో. 1500 ఆర్పిఎంతో నడుస్తుంటుంది ఇది. రెండు ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. పవర్ ఫ్యాక్టరు, వోల్ట్, ఆర్పిఎం చూసుకోవచ్చు. 125 చూసుకోవచ్చు. కేవీఏ, స్టాన్ఫోర్డ్. ఇది ఒరిజినల్ కంపెనీ, ఇది చైనాది కాదు. ఓకేనా. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టరు. ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే మనకు జనరేటర్ అనేది రన్ అయినప్పుడు దాంట్లో ఎయిర్ ఫిల్టర్ అనేది డస్ట్ గిస్ట్ అనేది లాగేసుకుంటుంది. ఇంజన్ లోపల పోనీయకుండా లాగేసుకుంటుంది అనమాట ఎయిర్ ఫిల్టర్లోకి. ఇది వచ్చేసి బ్యాటరీ. ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్. ఇది ఆయిల్ ఫిల్టరు. ఇది వచ్చేసి కూలెంటు. అది వచ్చేసి రేడియేటర్. లోపల రేడియేటర్ ఫ్యాన్, దాని బెల్ట్ అలైన్మెంట్ చూసుకోవచ్చు. ఫ్యాన్ బెల్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అది ఇంకా ఇటువైపు వచ్చేసి ఇది టర్బో. ఇది టర్బో పైప్స్ ఇవి వచ్చినాయి కదా ఇక్కడ. అవి ఈ పైప్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది. ఈ పైప్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కింద. ఇది మనం ఇంజన్ ఆయిల్, పాత ఆయిల్ తీసుకోవడానికి. ఇక్కడ ఆయిల్ అయిపోతుంది, మనం సర్వీసింగ్ చేస్తాం కదా, డ్రైన్ అయిపోయిన ఆయిల్ని రిమూవ్ చేసేస్తాం అక్కడ నుంచి. ఇది సైలెన్సర్. ఇది ఎగ్జాస్ట్ బయటకు వెళ్ళిపోతుంది. ఎగ్జాస్ట్ ఎయిర్ ఏమున్నా కానీ ఇంజన్ నుంచి పైన పెట్టేస్తాం. సేఫ్టీ చూసుకొని పెట్టాలి పైన. ఫుల్ జనరేటర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి ఓస్ పైప్స్. ఇవి ఇది రేడియేటర్ ఓస్ పైపు. ఏమైనా లీక్ అయినా కానీ రన్నింగ్లో ఇక్కడ తెలిసిపోతుంది మనకు. ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం. మొత్తం అడ్డు పెట్టి ఇరుకులు పెట్టేశారు. జనరేటర్ చుట్టుపక్కల మొత్తం నీట్గా ఉంచుకోవాలి, ఇట్లా మెయింటైన్ చేయకూడదు అసలు. ఇలా వచ్చేసాలి డోర్. అసలు యాక్చువల్లీ ఏదో పట్టినట్టుంది. చూసుకోవచ్చు కంట్లో. ఇప్పుడు దీన్ని తీయాలంటే ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది కూడా చూస్తూ మీరు దీంట్లో వెళ్ళింది ఎల్కనో పిఎనో వెళ్ళింది. ఇది చూసుకోవచ్చు మీరు, ఫ్యూయల్ పంప్. ఇది వచ్చి మనకి డీజిల్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లోపల ఉంటాయి నౌజల్ అంటారు దాన్ని. అది నౌజల్ మనకి డీజిల్ అనేది పిస్టన్, డీజిల్ నౌజల్ నుంచి పిస్టన్ అవుతుంది ఇక్కడ.
ఇంజిన్ ఆయిల్ పోవడానికి ఇక్కడ అది కింద ఫస్ట్ నీకు చూపించాను కదా, అదేమో డ్రైన్ అయిపోయిన ఆయిల్ తీయడానికి, ఇది కొత్త ఆయిల్ నింపడానికి పైనుంచి. ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు, డీజిల్ ఫిల్టర్స్. ఇది వచ్చేసి మెయిన్ పైప్. ఇది ఇంకా ఇక్కడ ఇది మెయిన్ పైప్. ఇది మెయిన్ పైప్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, కస్టమర్ చెప్పాలి. ఇది ఇది ఎప్పుడైనా ఎయిర్ లాక్ అయిపోయినా ఇప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పైప్ అనేది ఎమరీ పైప్. ఇది ఇది కంట్రోలర్ అయితే ఆన్ చేసేసాం. ఆయిల్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఆయిల్ అయితే గేజ్కి కరెక్ట్ లెవెల్లో ఉంది. డ్రైన్ అయిపోయింది ఆయిల్ అయితే. సర్వీసింగ్ చేయించుకోవాలని చెప్తాను కస్టమర్కి అయితే. మిగతాది అయితే అంతా ఓకేనే ఉంది. ఇది ఎమర్జెన్సీ స్విచ్. జనరేటర్ అనేది ఎప్పుడన్నా ఆయిల్ లీకేజ్ ఏమైనా ఎమర్జెన్సీ బంద్ చేసుకోవాలంటే కంట్రోల్ నుంచి కాకపోతే ఇక్కడ బంద్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోల్ ఆన్ చేసి చూసుకుందాం మనం. జనరేటర్ ఆన్ చేసి చూద్దాం. జనరేటర్ అయితే ఆటోలో ఉంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. పక్కనే స్కూల్ ఉన్నట్టుంది, సాంగ్స్ పెట్టారు గట్టిగా. ఆడియోలో అయితే నేను సపరేట్ చేస్తున్నాను కాబట్టి మీకు వినపడట్లేదు. జనరేటర్ డీటెయిల్స్ అయితే నేను మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, పార్ట్కి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూస్తూనే ఉండండి మన పవర్టెక్ ఎనర్జీ సొల్యూషన్స్. ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఏ పైప్ ఎక్కడికి, ఏ పార్ట్ దేనికి, ఈ ఆల్టర్నేటర్ ఎలా రన్ అవుతుంది, రన్ కావాలంటే ఏం కావాలి, సెల్ఫ్ మోటార్ ఎలా రన్ అవుతుంది, అసలు బ్యాటరీ ఎందుకు యూజ్ చేస్తారు, అవన్నీ ఫుల్ డీటెయిల్స్ ఇంకా చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ అయితే చేయండి. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. మాన్యువల్ చేసుకుందాం. ఆఫ్ చేసేసుకొని మాన్యువల్ చేసేసుకొని స్టార్ట్ అయితే కొడదాము. డోర్ వేస్తే ఏంటంటే సౌండ్ అనేది తక్కువ వస్తుంది. పోయి బంద్ చేద్దాం జనరేటర్. అక్కడి నుంచే పోదాం. ఇక్కడ పతంగి ఎగేసినట్టుంది, ఇక్కడ చూసుకోండి మాంజాదారము. దీంతో పోసుకుంటే కథమే. ఎన్ని చూస్తలేము మనం వీడియోస్లో. కింద చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇవన్నీ ఎర్తింగ్ పాయింట్స్. బంద్ చేసేద్దాం. ఇక స్టాప్ అయిపోయింది.